మనలో చాలా మంది ఇంటర్నెట్ అంటే ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో, మీరు పంపే వాట్సాప్ మెసేజ్, చేసే వీడియో కాల్, చూసే సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ ఎక్కువగా సముద్రం అడుగున ఉన్న కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తాయని చెప్పి మీకు తెలుసా? అవును, ప్రపంచంలోని దాదాపు 95 నుంచి 99% ఇంటర్నెట్ ట్రాఫిక్ సముద్రం అడుగున వేసిన సబ్మెరైన్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ప్రయాణిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల కిలోమీటర్లకు పైగా సబ్మెరైన్స్ కేబుల్ సముద్రాల అడుగున విస్తరించి ఉన్నాయి. ఇవి ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి ఖండాలను పరస్పరం అనుసంధానిస్తున్నాయి. ఇక భారతదేశంలో కూర్చొని అమెరికాలో ఉన్న ఒక వెబ్సైట్ను మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ డేటా వేల కిలోమీటర్ల దూరం ఈ కేబుల్స్ ద్వారానే ప్రయాణించి మీ ఫోన్ లేదా కంప్యూటర్కు చేరుతుంది. అయితే ఒక సందేహం రావచ్చు, సముద్రం అడుగున కేబుల్స్ వేయడం ఎందుకు? భూమిపై వేస్తే సరిపోదా? దీనికి ప్రధాన కారణం భద్రత మరియు ఖర్చు. భూమిపై కేబుల్స్ వేస్తే రోడ్ల నిర్మాణాలు, తవ్వకాలు, భవనాలు పనులు, వాహనాల రాకపోకలు వంటి కారణాలతో అవి తరచుగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కానీ సముద్రం అడుగున అలాంటి ఆటంకాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఖండాల మధ్య వేల కిలోమీటర్ల దూరాన్ని భూమిపై కవర్ చేయడం చాలా ఖరీదైన పని. సముద్రం అడుగున నేరుగా కేబుల్స్ వేయడం ద్వారా తక్కువ దూరంలోనే తక్కువ ఖర్చుతోనే కనెక్టివిటీని అందించవచ్చు. ఇక కేబుల్ మధ్యలో మనిషి వెంట్రుక కంటే కూడా పలుచగా ఉండే గాజు ఫైబర్స్ ఉంటాయి. వీటి ద్వారా విద్యుత్ కాదు, కాంతి సంకేతాల రూపంలో డేటా ప్రయాణిస్తుంది. ఒక్కసారి మీరు ఊహించండి, మీరు వాట్సాప్లో ఒక ఫోటో పంపితే అది చిన్న చిన్న డిజిటల్ సమాచారంగా మారి కాంతి సంకేతాల రూపంలో ఈ ఫైబర్ కేబుల్స్ ద్వారా సెకండ్లోనే వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందుకే నేటి ఇంటర్నెట్ అంత వేగంగా పనిచేస్తున్నది. ఇక ఉపగ్రహాల ద్వారా కూడా ఇంటర్నెట్ అందించవచ్చు, కానీ ఉపగ్రహం భూమికి వేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అందువల్ల సమాచారం వెళ్ళి రావడానికి కొంత సమయం పడుతుంది. దీనిని లాటెన్సీ అంటారు. కానీ సబ్మెరైన్ కేబుల్స్ లో ఈ లాటెన్సీని చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వీడియో కాల్స్, ఆన్లైన్ గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వంటి సేవలు మరింత వేగంగా పనిచేస్తాయి. ఇప్పుడు మరొక ప్రశ్న అనుకుందాం. సముద్రంలో ఉప్పు నీరు ఉంటుంది కదా, భారీ అలలు కూడా వస్తాయి కదా, లోతుల్లో ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి కేబుల్స్ ఎలా సురక్షితంగా ఉంటాయని చెప్పేటప్పుడు కూడా మీకు రావచ్చు. దీనికోసం ఈ కేబుల్స్ ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. మధ్యలో గాజు ఫైబర్ ఉండగా దాని చుట్టూ అనేక రక్షణ పొరలు కూడా ఉంటాయి. కాపర్ పొర, స్టీల్ వైర్ పొర, వాటర్ ప్రూఫ్ జెల్, బలమైన ప్లాస్టిక్ కవరింగ్ వంటి అనేక భద్రతా పొరలు వాటిని కాపాడుతాయి. దీంతో సముద్రంలోని ఉప్పు నీరు, తుప్పు, ఒత్తిడి వంటి సమస్యలను అవి తట్టుకోగలవు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కేబుల్స్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. చేపల వేట కోసం ఉపయోగించే భారీ వలలు, నౌకల యాంకర్లు, భూకంపాలు లేదా సముద్రం అడుగున జరిగే ప్రకృతి మార్పుల వల్ల కేబుల్స్ తెగిపోవచ్చు. అలాంటి సమయంలో ప్రత్యేక కేబుల్ రిపేర్ నౌకలు సంఘటన స్థలానికి వెళ్ళి కేబుల్ను వెలికి తీసి మరమ్మతులు కూడా చేసే టెక్నాలజీ ఉన్నది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలోని పెద్ద టెక్నాలజీ కంపెనీలు కూడా ఈ సబ్మెరైన్ కేబుల్స్ నిర్మాణంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం ఈ కేబుల్స్ పైనే ఆధారపడి ఉంది కాబట్టి. మనం ప్రతిరోజు ఉపయోగించే ఇంటర్నెట్ వెనుక కనిపించని ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది కదా. వేల కిలోమీటర్ల పొడవున సముద్రం అడుగున నిశ్శబ్దంగా పనిచేస్తున్న ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వల్లనే ప్రపంచం మొత్తం ఒక గ్రామంలా అనుసంధానమైంది. అందుకే ఇంటర్నెట్ కు అసలైన వెన్నెముక ఏదైనా ఉందంటే అది అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలు కాదు, సముద్రం అడుగున విస్తరించి ఉన్న ఈ సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం కూడా లేదు. సో మరి మీరు ఈ వీడియో చూశారు కదా, మీకు ఇంత ముందుకు ఈ విషయం తెలిసే ఉంటే లేదా తెలియకపోతే కింద కామెంట్లో చేయండి. సో మరింత మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి.